మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రధాని మోదీ ఒక బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారని, చిరంజీవి గారికి ప్రధాని మోదీ ఒక కీలక పదవిని అప్పజెప్పబోతున్నారని, ఆ రకంగా జనసేనాని పవన్ కళ్యాణ్ పావులు కదిపారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. నిన్న మొన్నటి వరకు చిరంజీవి గారికి గవర్నర్ ఇవ్వబోతున్నారంటూ ఒక వార్త, లేదు మోదీ గారు చిరంజీవి గారికి రాజ్యసభ అవకాశం ఇవ్వబోతున్నారు అంటూ మరికొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో వీటి మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. ప్రధాని మోదీ గారు మెగాస్టార్ చిరంజీవి గారికి బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నట్లుగా, ఆయన చిరంజీవి గారికి ఒక కీలకమైనటువంటి పదవిని అప్పచెప్పబోతున్నట్లుగా, దానికి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు కీలకంగా కృషి చేసినట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఇంతకీ ప్రధాని మోదీ గారు చిరంజీవి గారికి ఇవ్వబోతున్నటువంటి ఆ బంపర్ ఆఫర్ ఏంటి, ఏ పదవి అప్పచెప్పబోతున్నారు అంటే ఏం చెప్తారు? ఇక్కడ మనం చూస్తే చిరంజీవి గారు కూడా ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టారు. పార్టీ పెట్టినప్పుడు ఆయన అంత ప్రచారం చేసి అంత తిరిగినప్పుడు 18 సీట్లు ఎమ్మెల్యేలు గెలవటం కానివ్వండి, తర్వాత ఆయన కాంగ్రెస్లో విలీనం చేయటం కానివ్వండి, పార్టీ అక్కడ ఉండటం కానీ జరిగింది. రాజ్యసభ కూడా చేశారు కదా కాంగ్రెస్ నుంచి. తర్వాత కొద్ది రోజుల వరకు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారని కూడా తెలియదు, స్తబ్దతగా ఉన్నారు. కొంతమంది ఏమో కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, ఇంకా కాంగ్రెస్ పార్టీకి చిరంజీవి గారు రిజైన్ చేయలేదు కొంతమంది చెప్తున్నారు. అదే రిజైన్ చేయలేదు, ఇప్పటి వరకు అయితే పార్టీ రిజైన్ చేయలేదు. సో అందుమూలన అంటే ఆ పార్టీలో ఉన్నారా లేదనేది కూడా కొంతమంది, అంటే యాక్టివ్ గా లేరు కదా, రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు, సినిమాలు చేసుకుంటా ఉన్నారు. సో అందుమూలన ఆయన ఏ పార్టీలో ఉన్నారనేది కూడా ఇంకా, అంటే రాజకీయాలకు నేను దూరంగా ఉన్నాను కానీ రాజకీయాలు నాకు దూరంగా లేవు అంటూ కూడా చాలా సార్లు ఆయన చెప్పిన సందర్భం చూసాం. ఆయన అంటే మెగాస్టార్ ఇండస్ట్రీకి ఇప్పుడు పెద్ద దిక్కులాగాను అన్ని ఇది చూసుకుంటున్నారు కాబట్టి తెలుగు ఇండస్ట్రీ నుంచి అయితే చిరంజీవి గారు అయితే బాగుంటుంది అనేది అయితే అందరూ అనుకుంటారు కాబట్టి, సో ఆ ఉద్దేశంతోనే ఆయనకి రాజకీయాల్లోకి అందరూ కూడా అన్ని పార్టీలు కూడా ఆహ్వానించడం జరుగుతూనే ఉంటాయి ప్రతిసారి కూడా. సో కాంగ్రెస్ అయినా అవ్వచ్చు, బీజేపీ అయినా కూడా అదే చేయవచ్చు. కానీ ఇక్కడ ఏమిటంటే ఇప్పుడు అనూహ్యంగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఆయన క్లిక్ అవటం కానివ్వండి, ఈరోజు 21 మంది ఎమ్మెల్యేలు సీట్లు ఉండటం కానివ్వండి. సో ఆ పార్టీలో ఇప్పుడు ఏదైతే ఒకవేళ ఉన్నా కాంగ్రెస్లో ఉన్నా కూడా ఆయన రాజీనామా చేసేసి బయట రమ్మంటారు, వచ్చి ఆయన రాజ్యసభకి వెళ్ళమంటారు. ఎందుకంటే అక్కడ తమ్ముడు సపోర్ట్ ఉంది, బీజేపీ సపోర్ట్ ఉంది. సో బీజేపీ కూడా ఏంటంటే మొన్న చూసాం పవన్ కళ్యాణ్ గారును చిరంజీవి గారిని పరిచయం చేయటం, ఆ విజువల్స్ కూడా చూసాం. సో ఖచ్చితంగా బీజేపీ పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని అయితే పార్టీకి ఆహ్వానించేటట్టే కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక అగ్రనాయకుడు బీజేపీలో ఉండటం అనేది వాళ్ళకి అవసరం లాగా అనిపిస్తుందేమో. లేకుంటే ఎట్లాగో పవన్ కళ్యాణ్ మీరు చెప్పారు, భారతీయ జనతా పార్టీ పెద్దలు అలాగే ప్రధాని మోదీ గారు చిరంజీవి గారిని భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించే అవకాశం ఉంది. ఎందుకంటే తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి గారు పెద్ద దిగ్గా ఉంటున్నారు కాబట్టి ఆ పెద్ద దిక్కు అనేది పార్టీకి అవసరం అని భావించే ప్రధాని మోదీ గారు చిరంజీవి గారిని భారతీయ జనతా పార్టీలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ మీరు చెప్పిన నేపథ్యంలో, ఆ ప్రయత్నంలో భాగంగానే చిరంజీవి గారిని రాజ్యసభకి కానీ లేదంటే అసలు చిరంజీవి గారికి గవర్నర్గా అవకాశం కల్పించబోతున్నారా ప్రధాని మోదీ గారు అంటే ఏం చెప్తారు? గవర్నర్గా అనేది అంత నమ్మట్లేదు కానీ అది ఊహాజనక మాటలే అవ్వచ్చు. రాజ్యసభ అయితే ఇచ్చే అవకాశాలు అయితే స్పష్టంగానే అనిపిస్తున్నాయి. అంటే గతం నుంచి చాలా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అన్న కోసం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చక్రం తిప్పబోతున్నారని, అంటే అన్నకి ఒక కీలకమైనటువంటి పదవిని ఇప్పించేందుకు పవన్ కళ్యాణ్ గారు పావులు కదుపుతున్నారు అంటూ కూడా రకరకాల వార్తలు వచ్చాయి. గవర్నర్గా ట్రై చేస్తున్నారు, చిరంజీవి గారి కోసం పవన్ కళ్యాణ్ గారే ట్రై చేస్తున్నారు అంటూ ఒక వార్త. లేదు అసలు చిరంజీవి గారిని భారతీయ జనతా పార్టీలో లేదా ఎన్డీఏలో ఒక భాగస్వామి చేసేందుకు కూడా పవన్ కళ్యాణ్ గారు వెనకాడట్లేదు, ప్రయత్నం చేస్తున్నారు అంటూ రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. అసలు ఈ వార్తలో వాస్తవం ఉందంటారు?
ఏమో బీజేపీలోనే చేరితే రాజ్యసభ ఇచ్చి వాళ్ళు అంటే ఆయన జనసేన కాకుండా బీజేపీలోకే వెళ్ళాడంటే రాజ్యసభ ఇచ్చి ఏమైనా మినిస్టర్ అంటే సహాయక మంత్రిగా ఏమైనా ఇస్తారు. అంటే రాజ్యసభ అనేది పెద్దల సభ, అది పార్టీలకు అతీతంగా కూడా అసలు సమాజానికి సేవ చేసినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి సలహాలు అవసరం అని చెప్పి భావించి పార్టీలకు అతీతంగా రాజ్యసభ ఎంపీగా అవకాశం చాలామందికి కల్పిస్తూ ఉంటారు. మనం ఉదాహరణకు మాట్లాడుకుంటే రాజమౌళి గారి తండ్రి విజేంద్ర ప్రసాద్ గారికి అవకాశం కల్పించారు. ఆయన ఏ పార్టీలో కూడా ఆయన సభ్యత్వం లేని పరిస్థితి. సో అలా అసలు భారతీయ జనతా పార్టీలోకి తీసుకోకుండానే చిరంజీవి గారికి రాజ్యసభ అవకాశం కల్పించే పరిస్థితులు ఉన్నాయా? అలా మోదీ గారు ప్రయత్నాలు చేస్తున్నారా అంటే ఏం చెప్తారు? అప్పుడు కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి వచ్చి ఆయన అంటే జనసేన మెజారిటీ ఉంటుంది, జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి, సో బీజేపీ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆయనకి రాజ్యసభ ఇచ్చే అవకాశం కూడా కనపడుతుంది కదా. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు అనేది అంటే రాజీనామా చేయలేదు కాబట్టి కాంగ్రెస్లో ఉన్నారనే అనుకోవాలి. సో రాజీనామా చేసి వచ్చారంటే మీరు అన్నట్టు ఏ పార్టీలో కూడా చేరకుండా కూడా సో వీళ్ళు సపోర్ట్ వీళ్ళ మద్దతుతో రాజ్యసభ వెళ్ళే అవకాశం ఉంటది కదా. సో అదైతే ఖచ్చితంగా ఆయనకి రాజ్యసభ అయితే ఏదో ఒకటైతే అన్నని ఏదో ఒక పదవి అంటూ ఇచ్చి సత్కరించాలనేది అయితే పవన్ కళ్యాణ్ గారి ఆశలాగానే కనపడుతుంది. అంటే మొన్న స్టేజ్ మీద కూడా చూసుకున్నట్లయితే అంటే మొన్న ప్రమాణ స్వీకారం జరిగిన రోజు ప్రధాని మోదీ గారికి పవన్ కళ్యాణ్ గారు ఒక రిక్వెస్ట్ చేయడం, మా బ్రదర్ ఉన్నారు మీరు కలవాలి అంటూ ఆయన అడగడం, ఆయన వెంటనే కాదనకుండా మోదీ గారు ఆయన దగ్గరికి మెగాస్టార్ చిరంజీవి గారిని రప్పించుకోకుండా ఆయనే మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళడం, ఇద్దరి చేతుల్ని పైకి ఎత్తి ఒక అంటే పార్టీలో ఒక జోష్ నింపేటువంటి ప్రయత్నం చేయడం ఆయన, ఇవన్నీ దేనికి సంకేతాలు అంటే ఏం చెప్తారు? అంటే అది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి కోసం చేసిన ఇది, ఇంకోటి చిరంజీవి గారి మీద ఉన్న అభిమానంతో చేసిందే గానీ అక్కడ వాళ్ళని పార్టీలో అంటే ఆల్రెడీ కూటమిలో ఉన్న వ్యక్తులే వాళ్ళు, భాగస్వామ్య కానివ్వండి. అక్కడ ఓన్లీ ఆయన కాంగ్రెస్ లీడర్ గా ఆయన చూడలేదు చిరంజీవి గారిని, ఆయన ఒక తెలుగుదేశం. ఇంకొకటి ఇక్కడ జనసేన పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకే ప్రధాని మోదీ గారు అక్కడికి వెళ్ళడం, వచ్చినా కూడా అందరినీ కూడా అంటే రజనీకాంత్ గారిని అక్కడి నుంచే పలకరించారు, వాళ్ళ మిస్సెస్ సతీమణి బాలకృష్ణ గారు కానివ్వండి. అంటే రజనీకాంత్ గారిని పలకరించడానికి కారణం చంద్రబాబు గారు దగ్గరుండి రజనీకాంత్ గారి దగ్గరికి తీసుకువెళ్ళి మాట్లాడించి వారితో ఇంటరాక్ట్ అయ్యేలాగా చేశారు. బాలకృష్ణ గారిని పలకరించారు. అంటే అంటే అటు పక్క వచ్చిన అందరినీ పలకరించాలనేది అయితే మోదీ గారికి ఉంది కాబట్టి. సో ఇక్కడైతే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ బ్రదర్ గురించి చెప్పటమే కానివ్వండి, చిరంజీవి అంటే అసలు మెగాస్టార్ చిరంజీవి గారు అంటే విపరీతమైనటువంటి స్వామి భక్తి పవన్ కళ్యాణ్కి ఉంది. అన్నకంటే ముఖ్యంగా అసలు చిరంజీవి గారిని ఒక దేవుణ్ణి చూసినట్టు చూస్తాడు, ఆరాధిస్తాడు అంటూ కూడా మనందరం గతంలో కొన్ని వార్తలు చూసినటువంటి నేపథ్యంలో అన్న కోసం ఇక్కడ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నారు అంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలనేది నేను అడుగుతున్నాను. లేదు కదా, ఇప్పుడు వాళ్ళ రాజ్యసభ అనేది వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటది కదా. 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, చాలా దానికి సపోర్ట్ చేయడానికి అడుగుతారు ఒకవేళ. సో ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు ఎవరైనా కూడా, అంటే బీజేపీకి కూడా అండి. ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి ఒక తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద హీరోని మా పార్టీలో ఉన్నారు, మాకు మద్దతుగా ఉన్నారని చెప్పుకోవటానికి వాళ్ళకి సంతోషమైన విషయం కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. సో అడగటం తప్పు లేదు, ఇవ్వటము తప్పు లేదు. సో అది ఖచ్చితంగా ఇచ్చి పవన్ కళ్యాణ్ గారికి అంటే పొత్తుల్లో ఉన్న నాయకుడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చినా తప్పు లేదు కదా, ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.